ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. చాలా మంది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ తర్వాత పెంచుకుంటూ పోవచ్చా? లేదు అనుకుంటే స్టార్టింగ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత కొంచెం పే చేస్తే ఎలా ఉంటుంది, సేవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అట్ ది సేమ్ టైం ఫస్ట్ 5 years ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేవి ఎంత ఇంపార్టెంట్, ఈ విషయాల మధ్య చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో క్వశ్చన్ విన్నారు కదా? యా. సో చాలా మంది కూడాను ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేసే స్తోమత ఉన్నా కూడాను వాళ్ళు ఏమనుకుంటారంటే, సో ఫ్యూచర్కి ఉన్న కమిట్మెంట్స్ అన్ని కూడా తీరిపోతాయి, అప్పటి నుంచి మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ప్రస్తుతం అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటారు. సో మీరేమంటారు? స్టార్టింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాని లాంగ్ టర్మ్కి బెస్ట్గా తీసుకెళ్ళడం బెటరా? అసలు ఎట్లా అంటే ఏమి చెప్తారు? యాక్చువల్గా కన్వీనియన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. జనరల్గా కన్వీనియన్స్ వైజ్గా చూస్తే కనుక ఎవరికి ఎలా కన్వీనియన్స్గా ఉందో అలా చేయడం అనేది కరెక్ట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మనము మార్కెట్ స్ట్రాటజీ, మార్కెట్ ఫార్ములా ఏం చెప్తుంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మార్కెట్ స్ట్రాటజీ, మార్కెట్ ఫార్ములా ఏం చెప్తుందంటే మన మనీ మార్కెట్లో ఎక్కువ సేపు ఉంటుందా లేదా, అది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఎక్కువ డబ్బు మార్కెట్ లో ఎంత ఎక్కువ సేపు ఉంటుంది, దాని పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 25 years ఆఫ్ గోల్ ఉందనుకోండి మనకి. ఓకే, మీరు ఒక 10,000 రూపీస్ పర్ మంత్ లాగా ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి. ఓకే, 10,000 పర్ మంత్ ఇంటూ 12 months ఇంటూ 25 years ఎంత అవుతుంది? 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అవును, ఓవరాల్ గా మీ పాకెట్ లోంచి మీరు ఇన్వెస్ట్ చేసే మనీ 30 lakhs. సో 25 years ఆఫ్ హారిజాన్. అవును, ఇది ఎట్ ద రేట్ ఆఫ్ 12% రిటర్న్ కనుక మీరు వేసుకుంటే 25 years లో మీ కార్పస్ అనేది 1,89 lakhs అవుతుందండి. ఓకే, అరౌండ్ 2 lakhs అనుకో, అరౌండ్ 1.9 crore 2 crores వరకు అనుకోండి. అయితే బేసిక్ గా మనం ఏం చేస్తున్నాము, 25 years 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర నాకు 25 years కమిట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేదండి. జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు, హోమ్ లోన్ కని 25 years హోమ్ లోన్ కి వెళ్తారు, 25 years 30 years కమిట్మెంట్ తీసుకుంటారు. బట్ చాలా మందికి 90% ఆఫ్ ద పీపుల్ దే విల్ క్లోజ్ ద హోమ్ లోన్ ఇన్ ఫస్ట్ 5 years or 10 years. ఎందుకంటే నాకు ఆ కమిట్మెంట్ పెట్టుకోవడం ఇష్టం లేదు. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో కూడా ఈ కమిట్మెంట్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని మీకు అనిపించింది అనుకోండి. సపోజ్ ఇదే 30 lakhs ని ఫస్ట్ 5 years లో ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉంటే మనకి, ఓకే, సో 30 lakhs డివైడెడ్ బై 5 years డివైడెడ్ బై 12 months అంటే 60 months మనకి. సో ఇక్కడ 50,000 పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. అవును, 10,000 పర్ మంత్ ఇంటూ 25 years చేయడం కన్నా 50,000 పర్ మంత్ ఇంటూ 5 years చేస్తాను అని మీకు అనిపించింది అనుకోండి. ఈ 50,000 పర్ మంత్ ఇంటూ ఫస్ట్ 5 years ఇన్వెస్ట్ చేసేసరికి ఇక్కడ కూడా సేమ్ 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాం. అవును, ఇక్కడ మన కార్పస్ ఎంత అవుతుందంటే అరౌండ్ 41 lakhs 42 lakhs మధ్యలో అవుతుందండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, 5th year ఎండింగ్ కల్లా కమిట్మెంట్ క్లోజ్ అయిపోయింది. సేమ్ 25 years tenure. ఈ 41 lakhs మార్కెట్ లో అలాగే ఉంటూ అది గ్రో అవుతూ దాని ఎన్ఏవి రేట్ అంతా గ్రో అవుతూ నెక్స్ట్ 20 year వచ్చేసరికి కార్పస్ రఫ్లీ అరౌండ్ 3.97 అండి, అంటే ఆల్మోస్ట్ 4 crore అవుతుంది. గ్రేట్. ఇనిషియల్ గా 10,000 ఇంటూ మనకి 25 years అయితే ఏమైంది, 1.89 crore అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 4 crores అవుతుందండి, మోర్ దెన్ డబుల్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా రూట్ లో చూస్తే గనక మనం ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి అది మార్కెట్ లో ఎక్కువ రోజులు ఉంటుంది అంటే గనక 100% దానికి పవర్ ఎక్కువ ఉంటుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫస్ట్ 5 years ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం మేము యాక్చువల్ గా. ఓకే, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లో ఎక్కువ రోజులు ఉందంటే గనక దట్ విల్ డెఫినెట్లీ గివ్ వెరీ హై రిటర్న్స్ అండి. బట్ చాలా మందికి ఏంటంటే నేను 50,000 పర్ మంత్ కట్టలేనండి అనే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అట్లీస్ట్ 25,000 పర్ మంత్ ఇంటూ 10 years ఇదే 30 lakhs ని ఫస్ట్ 5 years కాకుండా ఫస్ట్ 10 years కనుక డివైడ్ చేసాం అనుకోండి, అరౌండ్ 25,000 ఇంటూ
10 years సేమ్ 30 lakhs కడుతున్నాను నేను ఇక్కడ కూడా. అగైన్ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నా కార్పస్ 58 lakhs అవుతుంది అక్కడ. అక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ మన ఎస్ఐపి స్టాప్ చేసేస్తున్నాం. ఎస్ఐపి స్టాప్ చేసి అక్కడ మళ్ళీ మనీ వదిలేస్తున్నాము. అక్కడ నుండి నెక్స్ట్ 15 years మార్కెట్ లో మనీ ఉంటుంది. ఇక్కడ కూడా ఏమైంది, 3.19 crore అవుతుందండి ఇక్కడ, అంటే ఆల్మోస్ట్ 3.2 crore. అంటే నేను 10,000 per month ఇంటూ 25 years కట్టడం కన్నా ఆ కమిట్మెంట్ ని నేను హోమ్ లోన్ ఎట్లాగైతే నేను తొందరగా క్లియర్ చేయాలనుకుంటున్నానో అలాగా ఫస్ట్ 5 years ఫస్ట్ 10 years సేమ్ కాన్సెప్ట్ అండి. ఒక హోమ్ లోన్ ఉండేసరికి మనకి జనరల్ గా దాన్ని తొందరగా క్లియర్ చేయాలి అని మనకి ఎట్లాగైతే ఫీలింగ్ ఉంటుందో బర్డెన్ ఫీల్, అదే స్ట్రాటజీని అదే కాన్సెప్ట్ ని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి గనక యూజ్ చేసామనుకోండి, ద పవర్ విల్ బి వెరీ హై. ఓకే. అయితే ఈ కాన్సెప్ట్ ని బేసిక్ గా అంటే మా ఫ్రెండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ లో చేసిన వాళ్ళకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అండి చెప్పండి. అది ఏమైందంటే యాక్చువల్గా ఒక 10-15 years ఉన్న గోల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 10 years లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి ఒక గోల్ ప్రిపేర్ చేసి ఆయనకి చెప్పామన్నమాట. ఆయన ఏం చేశాడంటే అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేశాడు అనమాట. జస్ట్ లైక్ హోమ్ లోన్ ఎట్లాగైతే క్లియర్ చేస్తామో అట్లాగే అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేశాడు. ఫస్ట్ 5 to 6 years లో ఇన్వెస్ట్ చేశాడు. ఆయన ఒకసారి కాల్ చేసి, నేను ఈ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, బట్ ఇది ఎందుకు అందరికీ కూడా అర్థం అవ్వాలి, ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాం మనం. ఆయన ఏమన్నాడంటే, నేను 10 lakhs కార్ కొనడానికి వెళ్తున్నాను అన్నాడు. నేను అన్నాను, ఎందుకు 10 lakhs కార్కి వెళ్తున్నావు అని అన్నా. ఆయన కోపం వచ్చింది. అంటే నువ్వు 10 years లో 15 years లో చేయమన్నది నేను ఫస్ట్ 5-6 years లో చేసేసాను కదా, నువ్వు ఎందుకు ఇంకా నన్ను కార్ కొనివ్వా అన్నాడు. అంటే లేదు, యాక్చువల్గా 10 years లో ఇన్వెస్ట్ చేయమన్నది 5-6 years లో చేసేసావు. ఆల్రెడీ నీకు కావాల్సిన 2-3 crore కార్పస్ ఏదైతే ఉందో ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, దానికి తగ్గ మోర్ దెన్ 1 lakh ఎస్ఐపి కడుతున్నావు. నీకు 2.5 crores కార్పస్ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ లో అక్యుములేట్ అయ్యి ఉంది. నీ దగ్గర సర్ప్లస్ ఉంది. మరి 10 lakhs కార్కి ఎందుకు వెళ్తున్నావు, 20 lakhs కార్కి వెళ్ళమని చెప్పాను నేను. సో ఆయన యాక్చువల్గా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో బేసిక్ గా నేనేమంటున్నానంటే, ఒక సిస్టమ్ కి, ఒక లగ్జరీ, ఒక కంఫర్టబుల్ లైఫ్ కి మనము హ్యాబిచుయేట్ అయ్యి ఉంటామండి. ఆ లైఫ్ స్టైల్ మనకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి అంటే ఇనీషియల్ గా మనల్ని మనం కొంచెం కాంప్రమైజ్ చేసుకోవాలండి. జనరల్ గా ఏమవుతుందంటే, ఈ మధ్య యూత్ అనుకోండి, అంటే ఇనిషియల్ గా జాబ్ స్టార్ట్ అయిన వాళ్ళు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఇనిషియల్ స్టేజెస్ లో ఖర్చులు బాగా పెట్టేస్తున్నారండి. అవును, అంటే నేను చాలా ఫ్యామిలీస్ అబ్జర్వ్ చేశాను. వాళ్ళ వచ్చిన ఇన్కమ్ వాళ్ళకున్న ఖర్చులకి, సపోజ్ 100 rupees ఇన్కమ్ వస్తుంది, 50 rupees ఖర్చు అవుతుందని చెప్తారు. అవును, మిగతా 50 rupees కనిపించట్లేదండి అంటారు. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ 50 rupees? అంటే అదొక 5 rupees 10 rupees ఖర్చులు, అంటే అన్నెసరీ ఖర్చులు ఉన్నాయంటే ఓకే అండి. అని 50 rupees వెళ్తుంది అంటే యు ఆర్ వెరీ, అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి ఈ పాయింట్. సర్ప్లస్ కనిపించట్లేదు, సర్ప్లస్ అంటే మీకు తెలియకుండా భయంకరమైన లీకేజెస్ ఉన్నాయి. ఈ లీకేజెస్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మీకు తెలియకుండానే సైకలాజికల్ గా మీరు చాలా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోతున్నారు. ఇది ఫ్యూచర్ లో ఎవరి జాబ్ పోయినా, ఒక్కరికి ఏదైనా ప్రాబ్లం అయినా, ఎవరైనా వర్క్ చేయలేని పొజిషన్ లో ఉన్నా, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, మీరు అలవాటు పడ్డ లైఫ్ స్టైల్, ఆ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేయలేరు. దానివల్ల చాలా ప్రమాదం అవుతుంది. సో అందుకని ఇనిషియల్ స్టేజెస్ లో ఫస్ట్ 5 to 10 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్ని గోల్స్ కన్నా, అంటే నన్ను అడిగితే ఇల్లు కొనడం గోల్ కన్నా కూడా ఫస్ట్ 5 to 10 years లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గోల్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడము, దానికి ఎక్కువ లంసమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేస్తే, నేను ఇంతకుముందు చెప్పిన మా ఫ్రెండ్ కొటేషన్ ఉంది కదండి, ఆయన ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ కి ఆయన మంత్లీ 50,000 ఖర్చు పెడుతున్నారు. నువ్వు 70,000 ఖర్చు పెట్టి, ఇప్పుడు ప్రాబ్లం లేదు. నువ్వు క్వాలిటీ కార్ కొనుక్కో, అంటే సేఫ్టీ కార్ కొనుక్కో. 10 లక్షల కార్ కంటే 20 lakhs కార్, సేఫ్టీ కార్ కొనుక్కో. నేను ఎవ్రీ 2 years కి హాలిడేకి, ఎవ్రీ 3 to 4 years కి హాలిడేకి వెళ్తాను అన్నాడు. లేదు, ఇప్పుడు నువ్వు 2 years కే వెళ్ళు. ఓకే, మీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించి, ఇప్పటి వరకు కొంచెం కాంప్రమైజ్ అయ్యే కదా, ఇప్పుడు అలా కాదు. సో నేనేమన్నానంటే, ఫస్ట్ 5 to 6 years లో ఆయన చేసిన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వల్ల లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆయనకి ఏమైంది, శాలరీ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ తగ్గిపోయింది. దట్స్ ద బ్యూటీ అన్నమాట. ఓకే, సో ఇనీషియల్ ఫస్ట్ 5 to 10 years కున్న ఇన్వెస్ట్మెంట్ పవర్ అండి, దట్ విల్ బి వెరీ హై. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోవాలా,
ఇనీషియల్గా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక నేనైతే డెఫినెట్గా ఇనీషియల్గా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్ లైఫ్ బాగుంటుందని మాత్రం నేను 100% చెప్తానండి. సూపర్ చారి గారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వడం జరిగింది. సో గైస్ మీ అందరికి అర్థమైంది కదా, మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు ఫస్ట్ ఇనీషియల్ 5 yearsలో కనుక ఎక్కువ డబ్బులు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే ఆబ్వియస్లీ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, మీరు కూడా మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అని చెప్పి చారి గారు చెప్పడం జరుగుతుంది. సో అదే లాంగ్ టర్మ్లోనే మేము కొంచెం కొంచెం కడతాము అంటే అది కొంచెం రిస్క్ అనే తెలుస్తోంది మాటల ద్వారా. సో మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.